దేవుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. నువ్వు దుఃఖిస్తే ఆయన నిన్ను బట్టి దుఃఖిస్తాడు. నువ్వు సంతోషిస్తే నీతో పాటు ఆయన కూడా సంతోషించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు భర్త భార్యను గురించి చింతించడు. కొన్నిసార్లు భార్య భర్తను గురించి ఆలోచన చేయదు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయరు, చింతించరు. వాళ్ళు ఎంత కష్టపడ్డా, వాళ్ళు ఎంత ప్రయాసపడ్డా, వాళ్ళు ఎంత నలిగిపోతా ఉన్నా, వీళ్ళ సోకులు వీళ్ళకి కావాలి, వీళ్ళ బట్టలు వీళ్ళకి కావాలి, వీళ్ళ ఫోన్లు వీళ్ళకి కావాలి, వీళ్ళ శరీర సుఖాలు వాళ్ళకి కావాలి. కానీ నా తల్లి నా కొరకు ఎంత కష్టపడుతుంది, నా తల్లి నా కొరకు ఎంత చెమట కార్చుతా ఉంది, నా తండ్రి నా కొరకు ఎంత ప్రయాసపడి ఈ రోజు వరకు నన్ను పెంచాడు, కాబట్టి నేను నా తల్లిదండ్రుల భారాన్ని మోయాలి, నేను నా తల్లిదండ్రుల గురించి ఆలోచన చెయ్యాలి.